ఆ కొబ్బరి చెట్లను వాళ్ళే అనుభవిస్తున్నారు. అది పేదల హక్కు. యాక్చువల్గా పేదలకు ఇవ్వాలి అవి చట్ట ప్రకారం. వాటినన్నిటిని కూడా భూస్వాములు అనుభవిస్తున్నారు. వాళ్ళ జోలికి పోరు. ఈ రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా పత్తిత్తా? ఈయన ఏమన్నా పవిత్రుడా? ఇప్పుడు 3 నెలల నుంచి విధ్వంసకాండ జరుగుతూ ఉంటే ఆయన నియోజకవర్గంలో ఆయన దాని మీద స్పందించాలి. ఆయన ఆదేశాల మేరకే మేము చేస్తున్నామని అక్కడికి వచ్చి బుల్డోజర్లో పట్టి వస్తున్నటువంటి అధికారులు లేదా ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లాంతా కోడైకి వస్తున్నది. ఆయన నియోజకవర్గంలో ఆయనకు సంబంధం లేకపోతే వచ్చి పరామర్శించి ప్రజలకు అండగా నిలబడాలి, ఆపాలి. కానీ స్పందించడు. అసలు డిప్యూటీ స్పీకర్ పదవికి ఈయన అర్హుడా? అర్హత ఉందా ఈయనకి? ఇంత విధ్వంసకాండ చేసినటువంటి వాడికి. ఆయన ఎన్నికల్లో ఒక అఫిడవిట్ ఇచ్చాడు. ఎన్నికల అఫిడవిట్ మొత్తం పబ్లిక్ డాక్యుమెంట్ ఇది. ఎన్నికల అఫిడవిట్. ఈ ఎన్నికల అఫిడవిట్లో ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో చేశారు. సరే, ఉద్యమాల కేసులో, స్టేట్మెంట్ల కేసులో, ఉపన్యాసాల కేసులు మేము పరిగణలో తీసుకోవటంలా, కక్ష సాధింపుగా పెట్టుండొచ్చు. కానీ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, చెన్నైలో, ఢిల్లీలో, బొంబాయిలో, హైదరాబాద్లో అనేక చోట్ల డిఫాల్ట్. హిందూ భారత్ పవర్ కంపెనీకి ఆయన డైరెక్టరు. హిందూ భారత్ పవర్ కంపెనీ లోన్లు తీసుకొని నష్టాలు వచ్చిందని డిఫాల్ట్ ఎగ్గొట్టేస్తే వాళ్ళు కేసు పెట్టారు. ఎస్బీఐ కేసు పెట్టింది, యాక్సిస్ బ్యాంక్ కేసు పెట్టింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసు పెట్టింది. ఒకటి 600 కోట్లు, ఒకటి 237 కోట్లు, ఇంకోటి 25 కోట్లు. ఈ అఫిడవిట్లో ఆయన పేర్కొన్నాయి. ఇంకా తెలియకుండా ఎన్నో ఉన్నాయి. మరి ఏమిటి? దీనికి ఏం సమాధానం చెబుతారు? ఇదేనా ఆదర్శం? రాజకీయ నాయకుల ఆదర్శం ఇదేనా? మీరు మాత్రం 100,000 కోట్లు తీసుకొని బ్యాంకుల్లో ఎగ్గొట్టేసి కేసులు మాఫీ చేయించుకోవచ్చా? పేదవాళ్ళు మాత్రం ఒక 72 చదరపు గజాల స్థలంలో ఉండకూడదా? వాళ్ళకి ఇచ్చినటువంటి చూస్తే మీకు అందరికీ సర్క్యులేట్ చేసాము. ఎంత అన్యాయంగా ఉంది. 1905 చట్టం, బ్రిటిష్ వాళ్ళ చట్టం. అన్ని చట్టాలు మారుస్తారు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన 1905 చట్టం ప్రకారం ఇల్లు తీసేయటం కాదు, ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళే స్వాధీనం చేసుకుంటారట. ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళదేనట హక్కు. ఇల్లు ఖాళీ చేయకపోతే కూలి చేస్తారట. ప్రత్యామ్నాయం ఎవరు? ప్రభుత్వానికి బాధ్యత లేదా? అక్కడున్న పాలకోడేరులో 150 ఇళ్ళు, 137 ఇళ్ళు ఉంటే అందులో 54 ఇళ్ల వాళ్ళు కోర్టుపై స్టే తెచ్చుకున్నారు. 54 ఇళ్లకు కోర్టు స్టే ఇచ్చిందంటే అర్థం ఏమిటి? ప్రభుత్వ స్థలంలో ఇండివిజువల్ వ్యవహారం కాదు కదా. అంటే 54 వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని ఎట్లా కూలి చేస్తారు? వాళ్ళు ఉండవచ్చు కోర్టు అంటే, మిగతా వాళ్ళని ఉంచవచ్చనేగా. అదేమన్నా ఇండివిజువల్ విషయం? మొత్తం కాలనీ రోడ్డు పక్కన అది కాలువగట్ల మీద వేసుకున్నారు. కోర్టు కేసులు సగం ఇళ్ళు ఉన్నాయి. ఆ కోర్టు కేసులో ఇళ్ళు కూడా కూల్చేశారు. వైలేషన్, కోర్టు ధిక్కరణ. నిన్న మనం చూసాం. సుప్రీంకోర్టు గవాయి, కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మన తాడికొండ ఎంఆర్ఓ, పాత ఎంఆర్ఓ, పేదవాళ్ళ గుడిసెలు ఎలా కూల్ చేస్తే బొక్కలో తోసేస్తామని చెప్పాడు. ఉల్లంఘించాడు కోర్టు కేసుని. సికింద్రాబాద్ సెంట్రల్ జైలుకి వెళ్తావా లేకపోతే ఢిల్లీ తిహార్ జైలుకి వెళ్తావా అని అన్నాడు ఆయనే. ఆయనకి ఆవేశం వచ్చింది దుర్మార్గం చూసి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన దుర్మార్గం. మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగిన బుల్డోజర్ కల్చర్ మీద సుప్రీంకోర్టు కన్నెర చేసింది. ఇలాంటి వ్యవహారాలు చల్లవని. సుప్రీంకోర్టు మందలిస్తున్నా, అధికారులను తీసుకుపోయి జైల్లో పెడుతున్నా, కోర్టులో చేతులు కట్టుకొని గంటల తరబడి వెయిట్ చేసి నిలబడి పోతారని ఇళ్ల దగ్గర పోలీసులు కాపలా పెట్టారు. ఒకరు 10-15 మందిని పెట్టి హౌస్ అరెస్టులు చేశారు. ఏమిటి ఇళ్ల దగ్గర పోలీసులు కాపలా పెట్టారు. ఒకరు 10-15 మందిని పెట్టి హౌస్ అరెస్టులు చేశారు. ఏమిటి దుర్మార్గం? ఒక 10 ఇళ్ళు 50 ఇళ్ళు కోల్చడానికి ఒక 100 మంది పోలీసులు కావాలా? ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారా? ప్రజల మీద. ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తుందా ఈ ప్రభుత్వం అడుగుతున్నాను. మరి రఘురామకృష్ణరాజు గారు ఇంత దుర్మార్గాలు చేస్తుంటే, అధికారులని పోలీసులను ఉపయోగించి పేదల మీద ఉసుగొలుపుతూ ఉంటే, ఇప్పుడు ఆయన ఏమంటాడు? మీరేమో నాకు ఇళ్ళకు పోయారు, పాపం కాళ్ళ వేళ పడ్డారు, మా ఇల్లు ఉండనియండి, మళ్ళీ లేకపోతే వేరే చోట ఇల్లు ఇవ్వండి, మాకు ఇల్లు కట్టేవ్వండి. ఇల్లు లేవు, స్థలం ఇవ్వలేదు, ప్రత్యామ్నాయం చూపలేదు, గూడు కొట్టేసి కనీసం వాళ్ళకి షామ్యాన వేసి నీడ కల్పించలేదు, తిండి పెట్టలేదు. ఏం బాధ్యత లేదా? మానవత్వం ఉన్న ప్రభుత్వం కాదా ఇది? పేదవాళ్ళని ఇల్లు లేకుండా చేసి వాళ్ళు ఎండలో ఆడ వేసుకొని ఉంటే కనీసం తిండి పెట్టరా? మంచినీళ్ళు ఎవరా? ఏమిటి కారణం అంటే, ఎవరో రిట్రిపీట్ చేశారంట. పక్కన కాలువ చూశాను, చాలా బాగున్నాయి నీళ్లు. అలా మొత్తం ఎన్విరాన్మెంట్